ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా రిలీజ్ చేసిన ఈ స్టేటస్ ఆఫ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే గనక రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్ డ్రౌనింగ్ రిలేటెడ్ డెత్ రిస్క్ ఎవరెవరు ఫేస్ చేస్తున్నారంటే చిల్డ్రన్, యంగ్ అడల్ట్స్ ఎక్కువ మంది. జెండర్ ప్రకారం చూస్తే ఎక్కువ మంది మేల్స్ ఎఫెక్ట్ అవుతున్నారంట. ఈ డ్రౌనింగ్ కి సంబంధించి ఎక్కువ మంది హాస్పిటలైజ్ కూడా అవుతున్నారంట. తర్వాత పేదలు, సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ డ్రౌనింగ్ రిలేటెడ్ డెత్స్ కి గురవుతున్నారంట. ముఖ్యంగా మత్స్యకారులు, కమర్షియల్ ఫిషింగ్, సస్టైనబుల్ ఫిషింగ్ దీనికి సంబంధించి రిలేటెడ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఇలాంటి చావులకు గురవుతున్నారంట. కొన్ని ప్రత్యేకమైన వాతావరణ మార్పు అంశాలు కూడా ఈ డ్రౌనింగ్ రిలేటెడ్ డెత్స్ కి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఫ్లడ్స్ కానీ, హీట్ వేవ్స్ కానీ ఇవి కూడా కొంత కారకాలు అవుతున్నాయి అంటున్నారు. చిన్న చిన్న తెప్పల మీద, పడవల మీద ప్రయాణం చేస్తూ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం, అదే విధంగా సముద్రాలు ఒకసారి దాటి అంటే రెఫ్యూజీస్ శరణార్థం కోసం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పాస్పోర్ట్, వీసా లేకుండా తప్పించుకుని పారిపోవటం, ఆ సందర్భంలో వాటర్ వేని రూట్ గా ఎత్తుకోవటం, ఇలాంటి సందర్భాల్లో కూడా డ్రౌన్ అయిపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్ చెప్తోంది.